వాళ్ళకి పనప్ప చెప్పాను కానీ వాళ్ళు సక్రమంగా చెయ్యడం లేదు అని చెప్పాను. కానీ ఇంకీలోపు ఒక వ్యక్తి కాస్త వచ్చి సురేంద్ర, ఓయ్ సురేంద్ర అంటూ అంటే ఫంక్షన్ హాలు గుమ్మం దగ్గర పిలుస్తూ ఉంటాడు. ఎవరండి వాళ్ళు, మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నారు అనగాని, వీడి ఇక్కడికి వచ్చాడేంటి అని చెప్పాను. కానీ వాడెవడో మీకు తెలుసా అని చెప్పాను. కానీ తెలియకపోవడం ఏంటి, వాడు నా మీద కక్షతో ఉన్నాడని వాడి మీద పగ తీర్చుకోవడం కోసం వాడు ఫంక్షన్ ఆపేశాను అని చెప్పనేసరికి, అవునా మరి వాడు ఎవరినో 10 మందిని వేసుకొచ్చినట్టున్నారు, ఇక్కడికి వచ్చాక మీ పరువు పోయే ప్రమాదం ఉంటుంది కదండి అని చెప్పనేసరికి, నాకేం తెలుసు వాడు ఇక్కడికి వస్తాడని, ఏదో ఒకటి నచ్చ చెప్పి పంపించేస్తానుండు అంటూ ఇంకా వెళ్ళేసరికి వెనక్కి తిరుగుతాడు. ఒరే సత్యం, వాడు నీతో పాటు రిటైర్ అయిన మనిషే కదా, మరి వాడేంట్రా 10 మందిని తీసుకుని వచ్చాడు అనగాని, ఈ సురేంద్ర వాడికి కూడా ఏదో అన్యాయం చేసుంటాడు. అవునవును రోయ్, మర్చిపోయాను, వాడికి ఫంక్షన్ రావట్లేదంట. నువ్వేం చేసావురా సత్యం అని నన్ను అడిగాడు. నేను పలానాది అలా చేశాను అని చెప్పనేసరికి, మరి వాడు అలా చేయడం మానేసి ఇలా 10 మందిని వేసుకుని ఇక్కడికి వచ్చాడేమో, ఇప్పుడు ఇక్కడ ఏ గొడవ జరుగుతుందో ఏంటో అని చెప్పి ఇంకా రంగా ఇటు సత్యం ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. బాలు కూడా గొడవ ఏదో జరగబోతుంది అనుకుని బాలు, మీనా అందరూ అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి, ఏంట్రా సురేంద్ర, అసలు ఏమనుకుంటున్నావు, నా ఫంక్షన్ ఆపేస్తావా, నాకు చేత కాదనుకుంటున్నావా, నేనేమీ చేయలేననుకుంటున్నావా, పలుకుబడి నీకుంది, పెద్ద హోదాలో ఉన్నావు కదా అని నీకు ఇన్ని రోజులు గౌరవం ఇచ్చాను, నీ గౌరవాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు, ఈరోజు నాకు ఫంక్షన్ రాకుండా చేశావు, నా కుటుంబం అంతా ఎంత క్షోభ అనుభవిస్తుందో మీకేమైనా తెలుసా అంటూ సురేంద్ర కాలర్ పట్టుకునేసరికి బాలు కాస్త అన్న వద్దన్నా, ఏంటన్నా, ఏంటి కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుందనగాని, నువ్వెవరు అని చెప్పనేసరికి, నా కొడుకే అని చెప్పి సత్యం అంటాడు. నువ్వు ఇక్కడే ఉన్నావా సత్యం అని చెప్పనేసరికి, అవును ఇక్కడే ఉన్నాను, ఏం చేశారు, ఏం జరిగింది అనగానే, నీకు ఫంక్షన్ ఆపేసినట్టే నాకు ఫంక్షన్ ఆపేశాడు అని చెప్పనేసరికి, అన్న ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామన్నా, ఇక్కడ గొడవ చేయొద్దనగా అనేసరికి, ఎందుకు గొడవ చేయకూడదు, ఎందుకు గొడవ చేయకూడదు, నా క్షోభ ఎవరికైనా తెలుస్తుందా, నా కుటుంబం ఎంత కష్టాల్లో ఉందో ఎవరికైనా తెలుస్తుందా అనగాని, నువ్వు చెప్పింది కరెక్టే అన్న, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ అమ్మాయికి పుస్తెల తాడు మార్పించే ఫంక్షన్ ఏర్పాటు చేశారు, అందరినీ పిలిచారు, పెద్ద మనిషి కదా పరువు పోతుందన్నా, కొంచెం ఆలోచించండి అన్న, ఏదైనా ఉంటే తర్వాత చూసుకోండి అని చెప్పనేసరికి, ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవడం ఏంటి, ఇలాంటి వాటికి వచ్చి పరువు తీస్తేనే వాడు మా మాట వింటాడు, మా జోలికి రాకుండా ఉంటాడు అని చెప్పనేసరికి, ఏంటి ఇక్కడికి వచ్చి గొడవ చేయడం ఏంటి, వెళ్ళండి అని చెప్పాను. కానీ సార్ మీరేంటి సార్ వాళ్ళని ఇంకా రెచ్చగొడతారు, అన్న ప్లీజ్ అన్న, మీ ఫంక్షన్ మీకు ఖచ్చితంగా వస్తుందన్న, మా నాన్న ఫంక్షన్ కూడా మా నాన్నకి వచ్చింది కదా, అలాగే మీ ఫంక్షన్ కూడా వస్తుంది, వెళ్ళండి అన్న, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోండి, ఇప్పుడు ఏం చేసినా ఆడపిల్లల జీవితాలన్నా, ఆడపిల్లలకి ఫంక్షన్ ఏర్పాటు చేశారు, అది ఏదైనా అటు ఇటు అయితే వాళ్ళ జీవితం బాధపడుతుంది కదన్నా, పైగా పుస్తల తాడు మార్చే ఫంక్షన్ ఇంచుమించుగా పెళ్ళి లాంటిదే, మధ్యలో ఆటంకం జరిగితే చాలా బాధ చూడాల్సి వస్తుంది, కొంచెం అర్థం చేసుకో అన్నా, మీకు పిల్లలున్నారు అని చెప్పావు, మీ పిల్లల లాంటి వాళ్ళు కదా వాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచించన్నా, తండ్రి గురించి కాదు పిల్లల గురించైనా ఆలోచించు, ఆయనతో నేను మాట్లాడతాను, ఏముండదు, నీ ఫంక్షన్ నీకు వచ్చేటట్టు చేస్తారు, నేను మాట్లాడతానన్నా, నీ ఫంక్షన్ నీకు ఖచ్చితంగా వస్తుంది, ఇక్కడ మాత్రం గొడవ చెయ్యకన్నా అని చెప్పి అనేసరికి, సరే నీ మాట విని నేను వెళ్తున్నాను, చూడు సురేంద్ర, వయసులో పెద్దవాడివి అని, వయసులో పెద్దవాడైనా చిన్నవాడైనా నీ పదవికి గౌరవం ఇవ్వట్లేదు, ఈ పిల్లోడు చెప్పడం బట్టి నేను సైలెంట్గా వెళ్తున్నాను, అసలు నేను ఇక్కడికి వచ్చిన ఫోర్సులో అయితే నిన్ను ఏదో ఒకటి చేసేద్దామన్న ఉద్దేశంతోనే వచ్చాను, కానీ సత్యం కొడుకు ఎంతో చక్కగా మాట్లాడాడు, గొడవలు వద్దు, ఆడపిల్లల జీవితం అంటూ మాట్లాడాడు, అందుకే నాకు ఆడపిల్ల ఉంది, నా ఆడపిల్లకు రేపు ఇదే పరిస్థితి ఏమో ఏర్పడొచ్చేమో, అందుకోసమనే నేను ఇక్కడ నిన్ను ఏమీ అనకుండా వెళ్తున్నాను అని చెప్పి అనేసరికి ఇంక అక్కడి నుంచి కాస్త వాళ్ళు వెళ్ళిపోతారు. చూసారా సురేంద్ర గారు, నా కొడుకు గొడవలు చేస్తాడు అన్నారు, నా కొడుకే వాళ్ళని వెనక్కి పంపించాడు, వాళ్ళతో నా కొడుకే గనక మాట్లాడకపోయి ఉంటే ఈరోజు మీ పరిస్థితి ఏమై ఉండేది, వాళ్ళు ఎంతమంది ఎంత కోపంగా వచ్చారో చూసారా,
ఎదుటి వాళ్ళకి ఎప్పుడూ విలువనివ్వాలి. ఎదుటి వాళ్ళ స్థాయిని బట్టి కాదు, మనకి స్థాయిని బట్టి గౌరవం రాదు, మనం చూసే మనస్తత్వం బట్టి గౌరవం వస్తుంది. డబ్బుంటే మాత్రం పరపతి పెరుగుతుందనుకున్నారా? బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కానీ నా కొడుకు చూసారా ఎంత చక్కగా మాట్లాడాడో. గొడవలు చేస్తాడు అంటే నా కొడుకు ఉత్తి పున్నాన్ని ఎవరి ఒంటి మీద చేసుకోడు. ఎదుట వ్యక్తి తప్పు చేస్తేనే నా కొడుకు వాళ్ళ మీద చేసుకుంటాడే తప్ప తప్పు చేయకపోయినా వాళ్ళ మీద చేసుకోవాల్సిన అవసరం లేదు. నా కొడుకుని నేను అలా పెంచాను అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడలేకపోతాడు సురేంద్ర అయితే. అవును డాడీ, బాలు ఎప్పుడూ నేను మొదటైతే అవసరం లేని దానికి ఉన్నదానికి గొడవలు చేస్తాడని అనుకున్నాను. కానీ ఇప్పుడు వాళ్ళతో మాట్లాడిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. మేమెవరం కూడా వాళ్ళని ఆపలేకపోయాము. అట్లీస్ట్ మీరు కూడా ఆపలేకపోయారు. కానీ వాళ్ళు బాలు చెప్పిన మాట విని ఎంత చక్కగా వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏ గొడవ చేయకుండాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా చాలా సంతోషపడిపోతాడు ఇంకా సురేంద్ర అయితే. సారీ బాలు అని చెప్పనేసరికి, అయ్యో మీరు నాకు సారీ చెప్పడం ఏంటి, వయసులో పెద్దవారు, పైగా మామయ్య గారు, నా తమ్ముడికి మాంగారైతే నాకు నా మాంగారు లాంటి వారే కదా అని చెప్పనేసరికి, మామయ్యనే నిన్ను ఏదో రకంగా రెచ్చగొట్టి ఇక్కడ గొడవ చేసి నా కూతురుని నా అల్లుడిని శాశ్వతంగా నా ఇంటికి తీసుకొచ్చేయాలనుకున్నాను. అసలు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిందే అందుకు. కానీ నీలాంటి గొప్ప వ్యక్తి పంచన నా కూతురు ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. నా కూతురు మీ ఇంట్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. మా ఇంటికి చుట్టం చూపుగా రావడానికే ఇష్టపడుతుంది. నీ తమ్ముడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు వాడిని కొట్టడానికి కూడా వెనకడలేదు. అవేమీ మనసులో పెట్టుకోవద్దు. చక్కగా ఫంక్షన్కి వచ్చారు, అందరూ చక్కగా ఉండండి అని చెప్పి బాలు చేతిని పట్టుకుని కాస్త జరిగినవన్నీ వదిలేద్దాం. మనం ఇక మీదట బంధువులం, నువ్వు నా అల్లుడివి అంతే, మీనా కూడా నా కూతురు లాంటిదే అని చెప్పి మాట్లాడేసరికి, అవును బాలు నన్ను క్షమించు అని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా పిలిపిస్తుంది శోభ. క్షమాపణ చెప్పండి అనగానే, మేడం మీరు అని చెప్పనేసరికి, నేనే చెప్తున్నాను కదా, నేనే బాలుని రెచ్చగొట్టమని చెప్పాను, అందుకే నేనే చెప్తున్నాను, సారీ బాలు అని చెప్పి వాళ్ళకి క్షమాపణ చెప్పండి అని చెప్పనేసరికి, సరే మేడం సారీ అండి క్షమించండి అని చెప్పి వాళ్ళిద్దరూ క్షమాపణ చెప్తారు. సరే అనగానే ఇంకా సరే మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తుంది. రా మీనా అని చెప్పి మీనాను కాస్త ముందుకు తీసుకువెళ్తుంది. బాలు రా బాలు అని బాలుని కాస్త తీసుకొచ్చి సురేంద్ర తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. సత్యం రంగా ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు. చూసేవరే నా కొడుకు ఎంత గొప్పవాడో, వెనకాలెక్కడో కూర్చున్న వాడిని కాస్త తీసుకొచ్చి సురేంద్ర తన పక్కనే కూర్చోబెట్టుకునేటట్టుగా చేశాడు. సురేంద్ర మనసును అంతలా మార్చాడు బాలు అనగానే, నిజమేరా బాలు చాలా గొప్పవాడు, నిజంగా వాడిలో ఓర్పు సహనం అన్నీ ఎక్కువే, కోపం కూడా ఎక్కువే. వాడు నిజంగా ఎవరినైనా కొట్టాలి అంటే కొట్టేస్తాడు, కానీ ఇలా ఏదైనా మంచి చెయ్యాలి అంటే చక్కగా మంచి చేస్తాడు. నిజంగా నీ కొడుకు గొప్పవాడే, నీలాంటి కొడుకులు నేను కనలేదా ఏంటి అని ఎంతగానో బాధపడతాను. ఆ భగవంతుడు నాకు పిల్లల్నివ్వలేదు, బాలు లాంటి ఒక్క కొడుకునిచ్చినా చాలు, నా జన్మ ధన్యమైపోయి ఉండేది. బాలు లాంటి కొడుకు, మీనా లాంటి కోడలైతే ఇంకా మేము జీవితాంతకాలం సంతోషంగా ఉండేవాళ్ళం అని చెప్పి రంగా అయితే అనేసరికి, అవునరా నా కొడుకంటే నాకు అందుకే ఇష్టం, వాడు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించినా కానీ, వాడి మీద వాడి కన్న తల్లి ప్రేమ చూపించకపోయినా కానీ మీనా వాడిని అర్థం చేసుకుని ఇద్దరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఉంది. సురేంద్రలో కూడా ఇంత మార్పు రావడం నాకు చాలా సంతోషంగా ఉందని సత్యం చాలా సంతోషపడిపోతాడు. బాలు సురేంద్ర ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. రోహిణి అది చూసి షాక్ అవుతుంది. ఇంకా శృతి అయితే చాలా సంతోషపడుతుంది. శృతి రవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా శోభ సురేంద్ర ఇద్దరు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఈ ఫంక్షన్ పూర్తయిపోతే చాలు అని అనుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళు కూడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.